నంద్యాల పట్టణం బొగ్గులైన్ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుండి నివసిస్తున్న కాలనీవాసుల ఇళ్లను ఖాళీ చేయించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విషయంపై స్థానిక ప్రజలు తమకు ఎన్నికల సందర్భంలో యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చాడని, 2 సెంట్ల స్థలం ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నాడని, ఆయన ఇచ్చిన హామీ నేటికి 2 సంవత్సరాలు కావస్తున్నా నెరవేర్చలేదని, అలాగే స్థానిక కూటమి నేతలు, ప్రస్తుత మంత్రి ఫరూక్, ఇతర నాయకులు కూడా హామీ ఇచ్చారని, వాటిని ఇంతవరకు పట్టించుకోలేదని, నేడు తమను ఇక్కడి నుండి ఖాళీ చేయాలని బలవంతం చేయడం సరికాదని వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 2 సెంట్ల స్థలం ఇళ్లను నిర్మించి మౌలిక సదుపాయాలను కల్పించాలని, లేని పక్షంలో ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని వారు పేర్కొంటున్నారు. ఈ మేరకు సిపిఎం నేతలు లక్ష్మణ్, నరసింహులు నాయకత్వంలో బొగ్గులైన్ నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మన పోరాటం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మనకు న్యాయం జరిగేంత వరకు మేము ముందుంటాము. మీ కాడికి ప్రోగ్రామ్ వచ్చింది అనుకో, చట్టపుట్టు మీరు బయట ఉండకండి, ప్రోగ్రామ్ ముందుండండి, నాకు చెప్పండి అంతే తప్ప చట్టపుట్టు తప్పుకొని బయట ఉంటే ఏం చేస్తాడు, కొట్టేస్తాడు. అట్లా ఉండకూడదు. వారికి దారి మనిపించినట్టు ప్రోగ్రామ్కి అది కాదు కదా మనం అనుకునేది. వాళ్ళని కాపాడుకోవడము, వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైనది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. అందరూ నుంచి ఎవరు ప్రధానంగా ఉండాలి ఏంటనేటువంటిది మేము మళ్ళీ నేను చెప్తాము. కానీ ప్రధానంగా ఈ 15 మంది నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్లో నివాసము దాదాపుగా 100 ఏళ్లకు పైగా వందలాది మంది ఉంటున్నారు. రాజకీయాలు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎన్నికల్లో మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి, మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము, మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారము చూపిస్తాము అన్నటువంటి మాట చెప్తున్నారు తప్ప నేటి వరకు నెరవేర్చకపోవడము చాలా దుర్మార్గము. గతంలో వైసీపీ హయాంలో ఇల్లు తొలగించాలి, అభివృద్ధి చేస్తాము అని అంటే అక్కడ ఫరూక్ గారు అయితే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫరూక్ గారు అయితేనేమి, తులసిరెడ్డి గారు అయితేనేమి, జనసేన పిడతల సుధాకర్ అయితేనేమి, వీళ్ళందరూ వచ్చి మేము మీకు అండగా ఉంటాము, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్ల స్థలము ఇప్పించేలాగా కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అదే విధంగానే నంద్యాలలో యువగర్జన సందర్భంగా లోకేష్ బాబు గారు బొగ్గులైన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్లకు 2 సెంట్ల స్థలము ఇచ్చి ఇల్లు కట్టించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలతో మేము మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము అనేటువంటి రీతిలో యువగర్జన సభలో హామీలు ఇచ్చినారు. హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజు బొగ్గులైన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇల్లు ఖాళీ చేయండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా నంద్యాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము బొగ్గులైన్లో చేసేటువంటి అభివృద్ధికి ఆటంకం కలిగించము. అయితే ఆ అభివృద్ధి అంటే మమ్మల్ని కూడా రోడ్డున పడేయడం కాదు, మమ్మల్ని కూడా బాగా చూడడం, మాకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి అక్కడ కరెంటు మౌలిక వసతులన్నీ కల్పించి మమ్మల్ని బాగా చేసి అభివృద్ధి పరిస్తే అప్పుడు అభివృద్ధి అవుతుంది తప్ప అక్కడ అభివృద్ధి చేస్తామన్నటువంటి సాగుతో మా కుటుంబాలను, మా జీవితాలన్నింటిను రోడ్డు పాలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. బొగ్గులైన్ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళు, పని చేసుకునే జీవితం గడిపేవాళ్ళు, అక్కడే ఫ్యాక్టరీలు నమ్ముకుంటూ 100 సంవత్సరాలకు పైగా అక్కడే జీవనం ఉంటున్నారు. ప్రతి ఎలక్షన్స్ కు వాళ్ళ ఓట్లను ఉపయోగించుకుంటున్నారు, అధికారంలోకి వస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని తన్నాలని చూస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గులైన్ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. ఆ రోజు మేము 2 సెంట్ల స్థలం ఇస్తాము, 2 సెంట్ల స్థలం ఇచ్చిన తర్వాతనే మీరు అక్కడ నుంచి లేయండి అని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము, అభివృద్ధి చేయండి, మేము అభివృద్ధికి ఏమీ ఆటంకం కాదు సిపిఎం పార్టీగా. అయితే బొగ్గులైన్ ప్రాంత ప్రజలను ఆదుకోవాలా? ఆ రోజు ఇచ్చిన మాట ఏంటి, ఈ రోజు మీరు చేసే పని ఏంటి? ఈ రోజు బలవంతంగా అక్కడ నుంచి పంపాలని చూస్తా ఉన్నారు బొగ్గులైన్ ప్రాంత ప్రజలను. బొగ్గులైన్ ప్రాంత ప్రజలను బలవంతంగా పంపిస్తా సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోము. ఆ రోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము. ఈ రోజు మంత్రి ఫరూక్ గారు పూర్తిగా జోక్యం చేసుకోవాలా. నేను పేదల తరపున ఉంటాను, పేదల కోసం పనిచేస్తానని చెప్పి అనేక మీటింగ్లలో ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు. అయితే మంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాము, ఖచ్చితంగా బొగ్గులైన్ ప్రాంత ప్రజలకు అందరికీ అన్ని సౌకర్యాలు, ఇండ్ల సౌకర్యాలు ఏర్పాటు చేయాలా.
టిడ్కో ఇల్లు ఇస్తాము అక్కడ ఇస్తాము అంటే కాదు. ఖచ్చితంగా వాళ్ళకు 2 సెంట్ల స్థలం కొత్తగా ఎక్కడైతే ఇస్తావో, నువ్వు ఎక్కడైతే ఇవ్వాలనుకున్నావో అక్కడ ఇచ్చి ఇల్లు నిర్మించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి అని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాము. నా పేరు అంజలి, నేను గాంధీనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ప్రభుత్వం వారు ఒకప్పుడు ఏం చెప్పారంటే, మరి వైసీపీ కార్యకర్తలు వచ్చి మళ్ళీ మమ్మల్ని అన్యాయంగా మళ్ళీ జేసీపీలు తీసుకొచ్చి ఇల్లు పడగొడుతుంటే, మళ్ళీ ప్రతిపక్ష వారైనటువంటి టీడీపీ వారు వచ్చి వాళ్ళు వచ్చి మా అడ్డుకున్నారు. ఈసారి మాకు ఓటేయండి, మేము మీకు 2 సెంట్లు స్థలం ఇచ్చి మీకు నివాసం ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఎవరైతే హామీ ఇచ్చారో అటువంటి వారే ఈ రోజు మా మీద దౌర్జన్యంగా మరి మీరు వెళ్ళిపోండి, మీరైతే ముందు ఖాళీ చేయాలి అనేసి గత వారం రోజులుగా మా మీద అన్యాయం జరుగుతుంది. దయచేసి మేము ఒకటే అడుగుతున్నాము, మాకు 2 సెంట్లు స్థలం ఇచ్చి మాకు గుడిసైనా వేయండి, మాకు బంగ్లాలే అని మేము అడగట్లేదు. ఉండటానికి మాకు సరైన కరెంటు, నీరు, మరి కనీస వసతులు మాకు అందించాలని నేను కోరుకుంటున్నాను. మేమైతే అక్కడి నుంచి వెళ్ళాం, మేము చావుకైనా సిద్ధమే కానీ మేమైతే అక్కడికైతే వెళ్ళాం. మా దగ్గర ధనం లేకనే మేము రోడ్ల మీద బతుకుతున్నాం. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్ళు పడుకోవాలంటే భయం వేస్తుంది. కానీ బయటకు వెళ్ళి అద్దెలు కట్టి నివసించే అంత స్తోమతి మా దగ్గర లేకనే మేము రోడ్ల మీద పడి నివసిస్తున్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాకన్నిటిని చూడండి, మా బాధను అంగీకరించండి. ప్రతి అధికారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మాకు న్యాయం జరిగించి స్థలాన్ని దయచేసి మాకు గృహాన్ని అందించమని అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి మాకు ఇళ్ళ స్థలాలు మాకు ఇవ్వాలా. మాకు ఖచ్చితంగా మాకు ఇక్కడ లేవనికి మీకు అవకాశం లేదు, ఇవ్వాలా. మాకు అన్ని చూపించి మాకు ఖాళీ చేయండి, మేము ఒప్పుకుంటాం. మాకు ఇళ్ళ మీద ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి మాకు ఇళ్ళ మీద పడవద్దు. మేము ఆ పిల్లలు కూలి చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఎక్కడ పోయినా వసతులు లేవు. మాకు అన్నిటికీ ఒక వసతులు ఇక్కడనే ఉన్నాయి. మేము లేయమని చెప్పలే, మేము లేస్తాము. మాకు వసతులకు మాకు చూపించి మాకు లేపండి సార్. మాకు ఇది ఎంతమంది వచ్చి ఓట్లు గెలిపించుకుంటున్నారు కానీ మాకు ఎవరు సాయం చేసిన లేడు. మాకెవరు సాయం చేసిన లేడు. వచ్చి మీకు సాయం చేస్తాం, మీకు సాయం చేస్తాం చెప్తున్నారు కానీ మాకు ఎవరు సాయం చేసిన లేరు. మాకు అదే ఇప్పుడు ఆయన పరుకేమన్నాడు, మీకు ఇస్తాం స్థలం 2 సెంట్లు ఇచ్చి మీకు సాయం చేస్తాం అంటున్నాడు. మళ్ళీ అది కూడా సాయం చేయరు. వాళ్ళు మోసం చేస్తున్నారు మమ్మల్ని. మాకు ముందుకు రావడం లే వాళ్ళు. సార్ మాకు ముందుకు వచ్చి మాకు ఏదో మాకు ఇవ్వండి, మాకు స్థలాలు మాకు సాయం చేసి మమ్మల్ని, మా పిల్లలు తల్లులందరూ మాకు బస్సులు వచ్చి రోడ్ల మీద పన్నగానే మేము బతుకుతున్నాం. మాకెవరు సాయం చేసిన లేవు. మాకు పిల్లలు అయితే రోడ్ల మీద ఉన్నా కానీ బస్సులు ఆటోలు అన్ని కొట్టుకొని పోతున్నాయి మమ్మల్ని. మాకు ఇదొకటి సాయం చేయండి. మాకు ఎక్కడికి పోనీకి దారి లేదు. మాకు బీద బతుకులు మేము బతుకుతున్నాం. మాకు ఎక్కడ పనులు లేవు, మేము చేసుకొని బతకనికి కూడా. మాకు ఇక్కడనే సాయం చేసుకొని మేము ఇక్కడ అన్ని చూసుకొని అన్ని అక్కడ మిషన్లు ఉన్నాయి. మాకు అన్నిటికీ మాకు ఇక్కడ బతుకుతున్నాం మేము. మాకు ఎక్కడ పోనీకి దారి లేదు. మాకు ఇదొక్కటి సాయం చేస్తే మీకు మేము అండగా మాకు నిలబడాలి. మేము అదే మాట మేము కోరుకుంటున్నాం.